ప్రతిరూపం అయ్యావమ్మా ప్రతి ఇంట పండగని తెచ్చావమ్మా బతుకమ్మ ప్రతిరూపం అయ్యావమ్మా ప్రతి ఇంట పండగని తెచ్చావమ్మా సాగేటి సళ్ళల్లో పూసేటి పువ్వుల్లో తీరొక్క రంగుల్లో వాడిన మా మోముల్లో సాగేటి సళ్ళల్లో పూసేటి పువ్వుల్లో తీరొక్క రంగుల్లో వాడిన మా మోముల్లో చిరునవ్వులు నింపిన చిరుజల్లువు నువ్వమ్మా భూతల్లి కడుపున పుట్టావమ్మా మా అండ దండ నీవేనమ్మా మా మార్గదర్శివి నీవేనమ్మా మా కల్వకుంట్ల కవితమ్మా జనమంతా జేజేలు పలికేనమ్మా రూపం నీ తేజం సాకలి ఐలమ్మల నీ తెగువా తెలంగాణకై నువ్వు ఉద్యమించిన గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ స్పీకర్ గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి నరసింహం నాయుడు గారికి బడా భీమ్గల్ గ్రామ శాఖ మరి మండల అధ్యక్షుడు గునివీర్ రెడ్డి గారికి ముత్యన్నకు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు యువకులకు మరి ప్రశాంత యువసేనకు అలాగే కవితక్క సైన్యానికి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక పక్క మన నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఆమెను మనమంతా బ్రహ్మాండమైన మెజారిటీతో పార్లమెంటుకు పంపితే పార్లమెంటులో ఇందూరు అంటే అంతకుముందు నిజామాబాద్ ఎంపీ ఎవరో ఏందో మనం టార్చ్ లైట్ వెతుక్కున్నా కనబడకపోతుండ్రి. గతంలో ఎన్నుకున్న వాళ్ళు పార్లమెంట్లో ఏ రోజు మాట్లాడలేదు. 10 సంవత్సరాలు ఒక ఆయన ఎన్నుకుంటే కూడా మాట్లాడలేదు. అంతకుముందు అయితే కనీసం ఫోటోలలో ఎప్పుడన్నా 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లకు వస్తేనే కనబడుతుండ్రి. కానీ కవితక్క గారు ఆమె కనబడ్డదంటే నిజామాబాద్ ఎంపీ అని మన నిజామాబాద్ పేరు గర్వపడేటట్టుగా పార్లమెంటులో ప్రసంగించడమే కాక పార్లమెంట్లో మన ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కంకణం కట్టుకున్నారు. దయచేసి మగవాళ్ళు కొందరు ఈ పక్కకు రండి. అక్కడ వెనుక చాలా మంది మహిళా మనులు ఉన్నారు, మన ఆడబిడ్డలు ఉన్నారు, మన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కవితక్క గారిని చూడాలి, అక్కకు వాళ్ళు కనబడాలి. పుట్టిన పిల్లగాడు పుట్టంగానే స్కూల్కి పోడు, పుట్టంగానే నడిచి పరిగెత్తాడు, పుట్టంగానే ఇంకేదో పరిగెత్తుకొని పరుగురాడు. ఇప్పుడు టైం పడుతుంది. ఆ టైంలో భాగంగా మనం బంగారు తెలంగాణకు పునాదులు వేసుకుంటూ అన్ని చెప్పినవన్నీ చేస్తున్నాడు, చెప్పని కూడా ఎన్నో చేస్తున్నాడు. ఆ చేసిన పనిలో మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలా, ప్రజల కొరకు పరితపించేటోళ్ళు మహానాయకులు అవుతారు, మహాత్ములు అవుతారు. జీసస్ క్రీస్తు ఉండే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండే, మరి ఇంకా చాలా మంది వాళ్ళ కొరకు కష్టపడలేదు, ప్రజల కొరకు కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు ఇలా మహనీయులైనరు. ఇలా కేసీఆర్ గారు కూడా అదే స్థాయిలో తన కొరకు కష్టపడట్లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల కొరకు, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు నా తెలంగాణ ప్రజలు బాగుండాలా, వాళ్ళందరికీ బంగారు తెలంగాణని ఇవ్వాలా, ఏ వర్గం కూడా బాధపడద్దని అహర్నిశలు తన మేధస్సును ఉపయోగించి ఆ మేధస్సు ద్వారా మన సంపాదించి పెట్టిన తెలంగాణలో వనరులను ఏకం చేసి ఆ వనరుల ద్వారా వచ్చిన సంపదను పేదలకు పంచాలా, సంపదను పేదలకు పంచాలని తాపత్రయపడుతున్న మహానాయకుడు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రకంగా మన ఖ్యాతిని మనందరికీ ఆడబిడ్డగా ఉండి బతుకమ్మలాగా మనందరికీ ముందుండి మనందరినీ నడిపిస్తున్న మన నాయకురాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పెద్ద మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. ఈ పక్కన ఈ నాయకుడు ఉంటే మరి ఈ రోజున వెల్కమ్ చేయడానికి బడా భీమ్గల్ పెదంగండి ఊర్లో వీధి సరిపోలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే చౌరస్తాకెళ్ళి భీమ్గల్ చౌరస్తాకెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా యువకులు కేరింతలు పెట్టిండ్రు. 20 సంవత్సరాల భవిష్యత్తు కొరకు ఆ చిన్న పిల్లలు అక్క స్ఫూర్తితో డాన్సులు ఆడుకుంటా ఎగురుకుంటా ముందుకు తీసుకొచ్చిండ్రు. మరి మహిళలైతే ఆరతి పట్టిండ్రు. గుడి సరిపోతలేదు, బడి సరిపోతలేదు, టెంట్ సరిపోతలేదు, ఇండ్లు సరిపోతలేవు. మరి ఇదంతా ప్రపంచనము కవితక్క గారికి ఉంటే ఆమె ప్రత్యర్థులు ఒక్కడైతే అడ్రస్ లేడు.
10 ఏళ్ల కింద వచ్చిండు, చూసినాము, గెలిపించినాము. మళ్ళా ఏ ఊరికి వచ్చిన పాపన పోలే, వద్దు బాబు అని పక్కకు తప్పించుకొని పోటీ చేయమంటే అక్క మీద నేను పోటీ అయ్యా, వేరే నియోజకవర్గం పారిపోతా అని పారిపోయినని మళ్ళీ తీసుకొచ్చి మన ముందేసిండ్రు. అట్లాంటి మళ్ళీ మనము డిపాజిట్ రాకుండా చేయాలా కాంగ్రెస్ అభ్యర్థిని? చేస్తారా? చప్పట్లు కొట్టి చెప్పండి, చేస్తారా? ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలని, మైనారిటీ వర్గాలని ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ వర్గాలకి ఏ రోజు కూడా వాళ్ళ ఉన్నతి కొరకు పాటుపడలే. ఈ రోజు కేసీఆర్ మహనీయుడు. మరి అక్క ఒక ముందు చూపుతో తను ఒక ఎంపీగా ఎన్నికైతే భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహిస్తే ప్రతి పదవిలో కూడా ఆమెకు ఒక విజన్ ఉంది, ఆమెకు ఒక కన్సర్న్ ఉన్నది బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల. ఈ వర్గాలను నేనేం చేయాలా, వీళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఎవరి సలహాలు తీసుకొని అందరినీ ముందు ఏకతాటికి తీసుకుపోయి అందరినీ ఒక మంచి పొజిషన్ లో చూడాలనేది ఆమె ధ్యేయం. కాబట్టి ఆమె నాయకత్వాన్ని మనం బలపరచాలా. ఈ పక్కన మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తి అయితే, మరో పక్కన ఆ మోడీ పేరు చెప్పుకొని మోడీ పేరు చెప్పుకొని ఎవరు వస్తున్నారు? ఒక బోడి వస్తున్నాడు, ఒక బోడగుండా ఆయన వస్తున్నాడు, మోడీ పేరు చెప్పుకొని. ఆ గుండాయనకు ఇక్కడ ఊర్లు తెలియవు, ఇక్కడ జాగాలు తెలియవు, ఇక్కడ సమస్యలు తెలియవు. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒకటి సోషల్ మీడియా పేరుతోటి యువకులను తప్పుదోవ పట్టించి ఆయన మరి ఓట్లు వేసుకొని మనందరికీ గుండు కొట్టాలని చూస్తున్నాడు. దయచేసి మన గుండు కొట్టుకునే స్టేజ్ కి మనం పోవద్దు. మోడీ పేరు మీద ఓట్లు వేయొద్దు, ఎందుకంటే ఆ ఓటు వేస్ట్ అవుతుంది. మన నాయకుడు కవిత కేసీఆర్ గారు, మన ఇక్కడ ప్రాంతీయ నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ మన ఎంపీని కూడా మనం కవితక్కని గెలిపించుకున్నట్లయితే మన ప్రతి సమస్య తీరుతుంది. బీడీల సమస్య తీరుతుంది, మన తండాల సమస్య తీరుతుంది. తండాలు ఆల్రెడీ అన్ని గ్రామ పంచాయతీలు అన్నాయి. సార్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేసిండ్రు. మరి ఆ రూపుల తండా గాని, బడా భీమగల్ తండా గాని, ఇక్కడ గోనుగుప్ల తండా గాని అన్ని కూడా గ్రామ పంచాయతీలు అయినాయి. ఆ యాడీలందరూ ఆ ప్రతి ఒక్క యాడికి పేరు పేరున రామ్ రామ్ చెప్తూ మీరందరూ కూడా అక్కను గెలిపించాలి, అక్కకు ఓటేయాలి, కారు గుర్తుకు ఓటేయాలని సవినయంగా ఈ ప్రాంత బిడ్డగా మీ అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు మన మంత్రివర్యులు, మనందరి నాయకుడు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. బడా భీమగల్ వచ్చిన కాగితాలు ఏ ఊర్లో వస్తలేవు. అర్ధ గంట తీసుకుంటున్నా ఉడతలేవు. ఇంకా సమస్యలే లేవు. అన్ని పేర్లు రాసుకుంటూ పంపిస్తారు. మహిళా సంఘాలు పేర్లు రాసి పంపించడం అన్ని చూస్తున్నాము. అందరు మహిళా సంఘాలు మొత్తం ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. కవితక్కకి మీ అందరికి కూడా ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు. సభాధ్యక్షుడు బడా భీమగల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు సోదరుడు కుమ్మర్ బాలరెడ్డి గారికి, మనందరి ప్రియతమ నాయకురాలు, మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా సోదరి గౌరవనీయులు కవితమ్మ గారికి, శాసనసభ మాజీ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు, నాకు పెద్దన్న లాంటి వారు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్ గారికి, శ్రీ కోటిపాటి నరసింహనాయుడు గారికి, భీమగల్ ఎంపీపీ అధ్యక్షురాలు గోదారమ్మ గారికి, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మానాయక్ గారికి, గ్రామ సర్పంచ్ సోదరుడు ఎర్రోళ్ళ సంజీవ్ గారికి, రూప్లా తాండా సర్పంచ్ సోదరుడు సంతోష్ గారికి, ఎంజీ తాండా సర్పంచ్ సోదరుడు రమేష్ గారికి,
ఎంపీటీసీ సభ్యులు తిరుమల దాస్ గారికి, ప్రకాష్ నాయక్ గారికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు పసల ముత్తన్న గారికి, మాజీ సర్పంచ్ స్వప్న గణేష్ గారికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాగుల మోహన్ గారికి, పుప్పల రాజేశ్వర్ గారికి, కోలి బాలరెడ్డి గారికి, యూత్ అధ్యక్షులు చిత్తర్ ఆనంద్ గారికి, జడల గోపి గారికి, కట్ల శ్రీకాంత్ గారికి, రాగుల అశోక్ గారికి, పల్ల చింటు గారికి, ఇంకా ఎవరైనా ఇంకా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బడా భీమ్గల్ గ్రామ ప్రజలకు, యువ కిషోరాలకు, రైతన్నలకు, అట్లనే బడా భీమ్గల్, రూప్ల తాండా, ఎంజీ తాండా, సౌడ తాండా నుంచి వచ్చిన నా ప్రియాతి ప్రియమైన అక్క చెల్లెళ్లకు, యాడీలకు అందరు కూడా నమస్కారం, రామ్ రామ్. మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో బడా భీమ్గల్ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తండ్రులు అందరూ కూడా కడుపు నిండా నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించి, మంచి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, అట్లనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు టిఆర్ఎస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బడా భీమ్గల్ గ్రామంలో ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనులు ఇంకా ఉన్నాయి, కొన్ని చేసుకున్నాం, కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పకుండా నేను కవితమ్మ ఇద్దరం కలిపి మీ ఆశీర్వాదం ఉండి కవితమ్మని గెలిపించి మంచిగా నేను కవితమ్మ ఇద్దరం కలిసి అన్ని పనులు కూడా పూర్తయ్యే విధంగా మరి చేస్తామని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే ఈరోజు కవితమ్మ గారు మన పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నందున మరి బడా భీమ్గల్ గ్రామంలోని దాదాపు అన్ని సంఘాలు మరి ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. మేము కవితమ్మ వెంటే ఉంటాం, కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ని బలపరుస్తామని చెప్పి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో మరి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బడా భీమ్గల్ గ్రామం నుంచి ముదిరాజ్ సంఘం వారు, ఉప్పాల సంఘం వారు, ఎస్సీ మాల సంఘం మొత్తం, రాగుల సంఘం మొత్తం, ముదిరాజ్ సంఘం కూడా మొత్తం, వైశ్య సంఘం, ఎస్సీ మాదిగ సంఘం, కమ్మరి కాపు సంఘాలు, పద్మశాలి సంఘం, గంగపుత్ర సంఘం, గౌడ సంఘం, రజక సంఘం, సూళ్ళ సలీంపూర్ సంఘం, నెల్ల సంఘం, గొల్లకుర్మ సంఘం, ఎంజీ తాండా, పుణ్యా తాండా, సౌడ తాండాల నుంచి కూడా తీసినా ఇప్పుడు రూప్ల తాండా, ఎంజీ తాండా, పుణ్య తాండా, సౌడ తాండా, యాడీలకు రామ్ రామ్, అందరికి రామ్ రామ్, రామ్ రామ్. అయితే ఇన్ని సంఘాల మద్దతు ఒక్క దిక్కున ఇన్ని సంఘాల మద్దతు ఒక్క దిక్కున ఇవాళ కవితమ్మకు బడా భీమ్గల్ ప్రజలు ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మీ ప్రేమ అభిమానం ఇంతమంది మీరు వచ్చి మీ ముఖాల్లో సంతోషం చూస్తూనే అర్థమవుతా ఉన్నది. నాకు మొన్న ఈ గ్రామంలో దాదాపు 600 ఎంతో మెజార్టీ, 760 మెజార్టీ ఇచ్చిర్రు. మెజార్టీ 1040 కాదు, తండా సై ఈసారి 1500 మెజార్టీ కవితమ్మకు రావాలి. సూపర్, మీ అందరినీ చూస్తే కూడా అట్లనే కనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. నేను ఒకటే ఒక మాట చెప్తా, మిగతా అన్ని కవితమ్మ గారు చెప్తారు. ఈ 4.5 సంవత్సరాలుగా నేను కవితమ్మ ఇద్దరం కలిసి ఈ బడా భీమ్గల్ గ్రామంలో వీలైనన్ని సీసీ రోడ్లు వేసినాం, వీలైనన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చినాం. ఇవాళ
పోచంపాడు గంగ నీళ్లు శుద్ధి చేసిన నీళ్లు బడాబింగల్ గ్రామంలోకి తీసుకొచ్చినాం. ఇవాళ కేసీఆర్ గారు రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పంట పెట్టుబడి సాయం ఇస్తాడు. ఇట్లా 4.5 సంవత్సరాలుగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు మీ సేవ చేసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఒకసారి కవితమ్మని ఆశీర్వదిస్తే, మీరు దీవిస్తే ఈ సేవ ఇంతకు 2 చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా, మీరు నన్ను గెలిపించారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. మధ్యలో ఎంపీగా కూడా మన కవితమ్మనే ఉంటే ఎంత సౌలత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నాతో అయిన పనులు నేను చేస్తూ ఉన్నా. నాతో కాని పనులు మొన్న కవితమ్మని బడాబింగల్కు నా కోటాలో 25-30 లక్షలు ఉండే సీసీ రోడ్. అమ్మ మీ కోటాలో కూడా ఏంటంటే తను ఒక 30 లక్షలు ఇచ్చింది. మళ్ళీ ఇంకొక 20 లక్షలు అట్లా తెచ్చుకున్నాం. అట్లా ఇద్దరం కలిసి ఇవాళ చేతనంత చేస్తూ ఉన్నాం. నాతోటి అయ్యే పనులు నేను చేస్తా, కవితమ్మతోటి అయ్యే పనులు కవితమ్మ చేస్తుంది. నాతోటి కానీ కవితమ్మతోటి కాని పనులు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి పోతుంది. కవితమ్మ బిడ్డనేనా, కవితమ్మ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్. డైరెక్ట్గా 2 నిమిషాల్లో పోతుంది తండ్రి దగ్గరికి. డాడీ ప్రశాంతాన్ని అడిగిండు, బడాబింగలకి పనులు ఉన్నాయి, ఎంజీ తండాలకి పనులు ఉన్నాయి, రూప్ల తండాలకి పనులు ఉన్నాయి, పుణ్య తండాల సౌడ తండాలకి పనులు ఉన్నాయి. మరి తనతోటి మరి నాతోటి కూడా అయితలేవు, ఇది మీతోటి అవుతుంది అని చెప్పి తండ్రిని 2 నిమిషాలు అడుగుతుందా కదా. మరి వేరే వాళ్ళు పోతారా? అట్లా కవితమ్మ బిడ్డ కాబట్టి పోతుంది. మరి లక్కీ ఛాన్స్ మనం కొట్టాలా లేదా? ఈ లక్కీ ఛాన్స్ ఇంకెవరికైనా ఉంటుందా వేరే రాష్ట్రంలో? మనకే ఉన్నది ఈ ఛాన్స్, ఎందుకంటే మన దగ్గర ఎంపీగా నిలబడ్డది కాబట్టి. ఇంతే ఆలోచించుకోవాలి దయచేసి. ఈ సౌలత్ మళ్ళీ మనం పోగొట్టుకోవద్దుగా. కవితమ్మ మనకు దొరికిన లక్కీ ఛాన్స్ అన్నట్టు, జాక్పాట్ మనకు. మరి జాక్పాట్ పోగొట్టుకుంటామా? పోగొట్టుకోవద్దు. కాబట్టి తప్పకుండా నేను 1,400 అంటాను, మరి మా మురళనేమో 2,000 వస్తాయని అంటాడు మెజారిటీ. చాలా సంతోషం. అట్లనే ఇక్కడి గ్రామ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు నేను ఇంకొకటి కూడా మనవి చేస్తా ఉన్నా. మనకు బాగా ఇబ్బంది ఉండే కరెంటు, మంచినీళ్ళు, అట్లనే పొలాలకు నీళ్లు రావాలి. ఈ 3 ఇబ్బందులు ఉండే. కరెంట్ అయిపోయింది, తీసుకున్నాం, 24 గంటల కరెంట్ వచ్చింది. మంచినీళ్ళు దగ్గర పడ్డది, పెద్ద ప్రాబ్లం లేదు. ఊర్లలోకి వచ్చినాయి, ఇళ్ళకి కూడా వచ్చినాయి. కొన్ని అక్కడో ఇక్కడ ఇళ్ళకి రాకపోతే చేసుకుంటాం. మంచినీళ్ళ పని కూడా అయిపోయింది. ఇంకొక పని పొలాలకు నీళ్ళు రావాలి. ఆ పని కూడా కేసీఆర్ మొదలుపెట్టిండు 2 ఏళ్ల కిందనే. 200 కిలోమీటర్ల కింద గోదావరిలో కాళేశ్వరం అనే దగ్గర నీళ్లున్నాయని గుర్తించి అక్కడ 3 పెద్ద డ్యాములు కట్టిపడేసింది. ఇప్పుడు 2 ఏళ్లలో ఒక్కొక్క డ్యాము మన పోచంపాడు ప్రాజెక్ట్ అంత ఉంటుంది. పోచంపాడు ప్రాజెక్ట్ అంత డ్యాములు, 3 డ్యాములు 2 సంవత్సరాల్లో కట్టిపడేసిండు కేసీఆర్. ఇవాళ అక్కడి నుంచి పెద్ద పైప్ లైన్లు పెట్టి ఈ బంగ్లాంత మోటార్లు ఒక్కొక్కటి, ఇల్లంత మోటార్ ఒక్కొక్క మోటారే ఇల్లంత ఉంటుంది. ఇసుంటి మోటార్లు పెట్టి ఈ బండి దూసుకపోయేంత, ఈ బండి పోతుంది దాంట్లో పైప్లకి వెళ్ళి దూరిపోతుంది ఈ బండి. ఇసుంటి పైప్ లైన్లు పెట్టి పోచంపాళ్ళకి నీళ్లు పేద్దామనే ప్లాన్ నడుస్తాను. దగ్గర పడ్డది పని. 4 నెలల్లో పోచంపాళ్ళ కాళేశ్వరం నీళ్ళు వచ్చి పడుతున్నాయి. ఒక్కసారి పోచంపాళ్ళ నీళ్లు పడ్డాయంటే ఇక మన పని మొదలవుతుంది. అందుకోసమే ముందు చూపుతోటి నేను కవితమ్మ ఆ పైప్ లైన్ పని కూడా మొదలు పెట్టినాం. ఏమనుకుంటున్నాం మేమిద్దరము అంటే, ఎంత జల్దీ వీలైతే అంత ఆ పోచంపాళ్ళకి నీళ్లు మనం తీసుకోగలగాలి. తీసుకుంటే మన ప్రాంతంలో కూడా నీళ్ళు వస్తాయి. ప్యాకేజ్ 21 ద్వారా ఈ బడాబింగల్ గ్రామంలో రూప్ల తాండా, ఎంజీ తాండా, సౌడ తాండా, పుణ్య తాండా, ఈ మొత్తం ప్రాంతానికి ప్రతి ఎకరానికి కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. వర్ధిల్లాలి. 1.5 సంవత్సరాల కాలంలో నీళ్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నాం నేను కవితమ్మ. మొన్ననే మీటింగ్ పెట్టింది కవితమ్మ. మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లుగా సురు కాబోతున్నాయి. మేమేమో డేట్ పెట్టినాం,
ప్యాకేజ్ 20 మంది పనులు మొదలు పెట్టాలి, పైప్ లైన్ పనులు మొదలు పెట్టాలని డేట్ పెట్టినాం చేంగల్ దగ్గర. ఆయనతో టక్కన ఎలక్షన్ వచ్చింది, అనౌన్స్ అయింది. అనౌన్స్ అయితే ఆఫీసర్లు వచ్చారు కవితమ్మ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి అడిగారు, మేడం మరి మీరేమో కొబ్బరికాయ కొడతామన్నారు, కానీ ఇప్పుడు మరి ఎలక్షన్ల డేట్ వచ్చింది, మరి ఎలక్షన్ల తర్వాత పెట్టుకుందామా పని మొదలు పెట్టుడు అని అన్నారు. అంటే కవితమ్మ ఏమన్నదో ఎరకనా, ఏం లేదు అట్లొద్దు, మేము కొబ్బరికాయ కొట్టకున్నా సరే, మా ఫోటోలు పేపర్లో రాకున్నా సరే, పనులు మొదలు కావాలి, మొదలు పెట్టు ప్రోగ్రాం లేకున్నా సరే అని చెప్పి ఇవాళ 790 కోట్ల రూపాయలతో పనులు మొదలైనవి. ఇవాళ మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి, పైప్ లైన్ పని జరుగుతూ ఉన్నది. నీళ్లు రావడం ముఖ్యం కానీ ప్రోగ్రాంలు చేసుడు ముఖ్యం కాదు, కొబ్బరికాయలు కొట్టుడు ముఖ్యం కాదు, ప్రజలకు నీళ్లు రావాలి అని చెప్పి ఆ తపనతోటి ఇవాళ పనులు చేపిస్తూ ఉన్నాం. కాబట్టి మేజర్ పని, మన ముఖ్యమైన పని ఇవాళ ఆ పనిని సంవత్సరం లోపల చేయడానికి మేమిద్దరం కూడా టార్గెట్ పెట్టుకున్నాము అని చెప్పి, కంకణం కట్టుకున్నాము అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మరొకసారి ఇక్కడ ఇంకొక చిన్న ఇబ్బంది, ఎలక్షన్లప్పుడు ఇబ్బంది అంటే ఇబ్బంది లేదు కానీ జరిగింది. ఏమైందంటే పాపం కొందరు రైతులకి ధరలు, మా ఎర్రజొన్నకు ధర వస్తలేదని, పసుపుకు మద్దతు ధర లేదని, బోర్డు లేదని కొంచెం బాధ ఉన్నది. చాలా ఏళ్ళ నుంచి ఉన్నది, కొత్తగా కాదు. దాని క్రమంలో కొందరు కుట్రలు అన్నీ ఏదో జరిగి ఎక్కువ మాట్లాడలేను దాని గురించి. కానీ ఇవాళ కవితమ్మతో పాటు 200 మంది పోటీలో నిలబడ్డారు. ఇవాళ 200 మంది నిలబడ్డారు. ఒక్కసారి మీరు అందరు జాగ్రత్త వినాలి దయచేసి. ఎందుకంటే మందెక్క నిలబడి ఎలక్షన్కు ఆటంకం చేద్దామనే కుట్రవన్నీ. కవితమ్మ ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ నిలబడ్డది కదా అని ఇవాళ ఆమె మీద కుట్ర పని ఎలక్షన్ ఆపేందుకు కుట్రలు పన్నిండ్రు. కోర్టుకు కూడా పోయినరు ఎలక్షన్ ఆపాలా అని. అయినా సరే న్యాయం ధర్మం ఉంటుంది కాబట్టి ఇవాళ ఏం జరుగుతూ ఉన్నదంటే, మనం ఎప్పుడైనా కానీ ఎలక్షన్లకు పోతే ఒక్క మిషన్ చూసినాం, ఇట్లా ఒక డబ్బా ఉంటుంది, ఒక డబ్బా. ఆ డబ్బాలో ఎవరి పేరు చూసుకొని మనకి ఇష్టమైన వాళ్ళకి ఒత్తుతాం మనం. ఇప్పుడు మంది ఎక్కువయ్యారు కాబట్టి 200 మంది అయ్యారు కాబట్టి అసలు డబ్బాలు 12 పెడతారు ఒకటే దగ్గర, టేబుల్ మీద 12 పెడతారు ఇట్లా డబ్బాలు. మనం ఆయనతో లోపలికి పోయి అరే ఎప్పుడు ఒకటే ఉంటుండే కదా, ఇప్పుడు 12 ఉన్నాయి అని ఆయనతో పరేషాన్ అయిపోయి భయం పడిపోయి పుసుకున్న దేనికో దానికి బుద్ధి రావద్దు. అది ఏందో ఇది ఏడుకి వచ్చినామో అని పరేషాన్ కావద్దు, తికమక కావద్దు. 12 ఉంటాయి, మంచిగా పోవాలి, నిలబడాలి, శాంతంగా నిలబడాలి, ఒక్క నిమిషం మంచిగా అన్నింటి చూసుకోవాలి పురుసత్తుగా. ఇక కవితమ్మ బొమ్మ, కారు బొమ్మ ఏడున్నదో మంచిగా చూసినాకనే దాని మీద ఒత్తి రావాలి. దొరికిన దానిగా కారు గుర్తు కనిపించిన దానికి ఆన్నే ఉండాలి, 5 నిమిషాలైనా పర్లేదు. గట్లా వాళ్ళు మనల్ని పరేషాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఈ కుట్ర వండి 200 మంది నిలబెట్టారు. సరే అయినా పర్వాలేదు, మరి మనం కాపాడుకోవాలి కవితమ్మని, మన అక్క చెల్లెలు మరీ ముఖ్యంగా. ఇవాళ మీ ఆడబిడ్డను మీరు కాపాడుకోవాలి. ఒక ఆడబిడ్డ అని చెప్పి ఒక్కదాని మీద అందరు కలిపి యుద్ధం చేస్తాను, కానీ మనం లేమా కవితక్కకి? ఎవరు వచ్చినా చూసుకుందాం, ఎట్లయినా చూసుకుందాం, దేనికైనా చూసుకుందాం ఇవాళ. కాబట్టి వాళ్ళు మనం పరేషాన్ చేద్దామని చూసారు, కానీ మనం పరేషాన్ కాము. మంచిగా పోయి నిలబడతామడా, చూసుకుంటాం. ఫస్ట్ డబ్బా మీదే మనది ఉంటుంది కవితక్కది, ఫస్ట్ మిషన్ మీదే కవితక్కది ఉంటుంది. అట్లా 12 పెడతారు ఇట్లా. అయినా సరే మంచిగా పోయి నిలబడి తీరంతో చూసి, కారు గుర్తును చూసి దాని మీదనే నొక్కి కిక్ అన్నాకనే మళ్ళీ బయటకు రావాలి, అప్పటిదాకా రావద్దు దయచేసి. ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా అక్కా చెల్లెలకు మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరొకసారి ముందసారి నాకు వచ్చిన ఓట్ల కంటే కవితమ్మకు డబుల్ మెజార్టీ ఈ గ్రామం నుంచి తీసుకువచ్చి మనం కావలసిన పనులన్నీ కవితమ్మతో చేయించుకుందాము అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకురాలు మీ ఆశీర్వాదం కోసం ఈ బడా భీమ్గలు, రూప్లా నాయక్ తాండా, ఎంజీ తాండా, సౌడ తాండా, కున్యా తాండా, మీ అక్కా చెల్లెలు, మా ప్రజలందరి ఆశీర్వాదం కోసం మరి ఇవాళ మీ ముందుకు వచ్చినటువంటి మన పార్టీ అభ్యర్థి
మరి కవితమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అట్లనే బిఎస్పి పార్టీ నుండి పిట్ల శ్రీనివాస్ వారి సమక్షంలో మరి కొందరు 20 మంది ఇవాళ పార్టీలోకి చేరడానికి సిద్ధమైన వారికి కూడా నేను హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతున్నట్టుందిగా, కొంచెం ఆకలి అవుతుంది, ఎండ కొడుతుంది, ఉడకపోస్తుంది. క్షమించాలి, మీ అందరికి ఇంత ఇబ్బంది జరుగుతుంది. కానీ ఎలక్షన్ల ముచ్చట ఒకసారి మాట్లాడుకోవాలి 2 నిమిషాలని మీ దగ్గరకు వచ్చినాం. తొందరగా నేను చెప్పేది టకటగా చెప్పేస్తా, ఓకేనా? ఒక్కసారి మరి అన్నిటికన్నా ముందు ఏం చేయాలి మనం? జై తెలంగాణ అంటే చేయొత్తాలి, సరేనా? పిడికిలు బిగించిన అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. కొంతమంది ఆడబిడ్డలు చేతులు ఎత్తుతలేరు, వాళ్ళ పేరు నేనైతే చంద్రబాబు నాయుడు అని మార్చేస్తాం, మరి తర్వాత మీ ఇష్టం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ మాజీ స్పీకర్ అన్న మన జిల్లాకే పెద్దన్న సురేష్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మధుశేఖర్ అన్నగారు, గౌరవనీయులు రైతు నాయకులు కోటపాటి నరసింహం నాయుడు గారు, అదేవిధంగా ఎంపీపీ అమ్మగారు గోదావరి అమ్మగారు, మరి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుమ్మరి బాలరెడ్డి గారు, అదేవిధంగా వీడీసీ అధ్యక్షులు వెల్దుర్తి మురళి గారు, సర్పంచ్ ఎర్రోళ్ళ సంజీవ్ గారు, మాజీ ఎంపీటీసీ పసుల ముత్తన్న గారు, ఎంపీటీసీ తిరుమల దాస్ గారు, ఇంకొక ఎంపీటీసీ ప్రకాష్ నాయక్ గారు, టీఆర్ఎస్ నాయకులు రాగుల మోహన్ గారు, ఉప్పాల రాజేశ్వర్ గారు, కోలి బాలరెడ్డి గారు, కిషన్ గారు, శంకర్ గౌడ్ గారు, నెల్ల భోజన్న గారు, అట్లానే యూత్ నాయకులు పి శ్రీకాంత్ గారు, చింటూ గారు, లింబాద్రి గారు, ఆనంద్ గారు, శ్రీకాంత్ గారు, అశోక్ గారు, గోపి గారు, మరి అదేవిధంగా అనేక తాండాల నుంచి 4 తాండాల నుంచి కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి తరలి వచ్చినటువంటి మా యొక్క సర్పంచులు అన్నలు, ఎంపీటీసీలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికంటే ఎక్కువ మరి ఆయా తాండాల నుండి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ రూప్లా తాండా నుంచి మొత్తం అందరూ కూర్చొని సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, యూత్ సభ్యులు, ప్రజానాయకులు, మహిళలు అందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి రూప్లా తాండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సర్పంచ్ బూక్య లలితమ్మ గారితో సహా అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక మంది సంఘాల వాళ్ళు ఇవాళ బడా భీమ్గల్లో తీసుకోరు. ముదిరాజ్ సంఘం వారు, కుప్పాల సంఘం వారు, ఎస్సీ మాల సంఘం వారు, రాగుల సంఘం వారు, వైశ్య సంఘం వారు, ఎస్సీ మాదిగ సంఘం, కుమ్మరి కూనే సంఘం వాళ్ళు, కాపు సంఘం వాళ్ళు, పద్మశాలి సంఘం వారు, గంగపుత్ర సంఘం వారు, గౌడ సంఘం వారు, రజక సంఘం వారు, సలీంపుర సూళ్ళ సంఘం వారు, నెల్ల సంఘం గొల్ల కుర్మ వాళ్ళు, ఎంజీ తాండా, పుణ్య తాండా, సౌడ తాండా, మరి అందరికందరూ కూడా ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పెద్ద లిస్టు చదువుతుంటే ఇక వారు వన్ సైడే అనిపిస్తుంది తప్పితే పెద్ద చెప్పడానికి ఏం కనపడతలేదు. ఎందుకంటే అందరు కూడా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేపు పొద్దున ఏం చేస్తారు అన్నీ గమనించుకొని చూసుకుంటూ ఉన్నారు. మరి అట్లా ఉన్నారు కాబట్టే మీరు ఇవాళ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఇక్కడ బడా భీమ్గల్ వాళ్ళే ఇतना अच्छा है, ఓట్ నై నోట్ బి దేతే అని చెప్తున్నారు. ఓటు బి దేతే నోట్ బి దేతే అని చెప్పి ఇగో పసుల ముత్తన్న గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గారు 10,000 రూపాయలు వారు మరి ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. అట్లానే బడా భీమ్గల్ గ్రామ మహిళా సంఘ సభ్యులందరూ కలిసి 10,000 రూపాయలు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్కారాలు.
ఇవి 10,000 రూపాయలు కాదు, 10,000 ఆశీర్వాదాలుగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరూ తెలిసినటువంటి వారే, ఇంతకుముందు ప్రశాంత్ అనే చెప్తున్నారు ఎన్నికలు ఏమైనాయి, ఈవీఎంలు ఎక్కువ వచ్చినాయి అంటే కిందికెళ్ళి మా అక్క అంటుంది, మాకు తెలిసి ఎక్కడయ్యానో అంటున్నది. అంటే ఆ విధంగా మీ అందరు కూడా ఇవాళ పరిస్థితిని అంతా గమనించుకొని ఉన్నారు, ఏం జరుగుతుందో తెలుసుకొని ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎన్నికలలో మాలాంటి నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు కనుక మేము మంచిగా అనిపిస్తే, వీళ్ళు ఉంటే పర్వాలేదు కొంత పని జరుగుతుంది అనిపిస్తే, మా పేరు పాతాళ లోకంలోనే వెతికి మరీ మీరు ఓటేస్తారు. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఒకవేళ మా నాయకత్వం మీకు నచ్చకపోతే, వీళ్ళు ఉంటే ఏం పెద్ద లాభం జరుగుతలేదు అనుకుంటే, ఇక ముఖం ముంగట ఫోటో పెట్టినా మూతి తిప్పుకుంటాం. ఆ విషయం నాకు తెలుసు. కేవలం మీ మీద నమ్మకంతోనే, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల మీద నమ్మకంతోనే ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ముందుకు పోతా ఉన్నది. ఎందుకంటే శక్తి వంచన లేకుండా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పనిచేసింది. శక్తి వంచన లేకుండా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులం కొట్లాడినాం. మీ అందరికి గుర్తుంది, బీజేపీ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ మొట్టమొదటిసారి భారతదేశంలో క్యాబినెట్ మీటింగ్ పెడితే, పెట్టిన క్యాబినెట్ మీటింగ్లో మన 7 మండలాలు గుంజుకున్నారు. వాళ్ళు చెప్పలే, మన 7 మండలాలు డైరెక్ట్గా గుంజుకొని ఆంధ్రాలో కలిపినారు. ఫస్ట్ రోజు మేము పార్లమెంట్లో అడుగు పెట్టుడే కొట్లాటతో టీఆర్ఎస్ ఎంపీలు అడుగు పెట్టినాం. మొట్టమొదటి రోజే పార్లమెంటులో వెల్లోపలికి పోయి మరి అందరం కూడా ధర్నా చేసినాం. అంటే ఏ ఒక్కనాడు కూడా మనకేం భయం ఉంటుంది, మాకెవరు ఉన్నారు, మీరే మాకు గొప్ప, మా తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇగో ఈ గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకు తెలంగాణ ప్రజలే ముఖ్యం. అదే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ పెద్ద నాయకులు కళ్ళు తెరిచి చూడంగానే సీట్లో కూర్చుంటారు, లెవెన్ కూడా లేవరు. 7 మండలాలు గుంజుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరం పార్లమెంట్లో కొట్లాడుతుంటే, ఒక ఆయన కాంగ్రెస్ ఎంపీ ఉండే లెవలే, సీట్లకి వెళ్ళి కూడా లెవలే. ఒక ఆయన బీజేపీ ఎంపీ ఉండి ఇంకా మంత్రి ఉండేప్పుడు ఆయన కూడా లెవలే, పట్టించుకోలే. అంటే మన దుఃఖం కంటే, మన గుంజుకున్న దానికంటే, మన ఆత్మగౌరవం కంటే ఆ పార్టీ యొక్క నాయకత్వాలే వాళ్ళకు ముఖ్యం తప్పితే వేరే కాదు. జాతీయ పార్టీలు అంటే వాళ్ళకి అది ఉంటుంది ఆలోచన, 100 విషయాలలో మనది ఒక విషయం ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి కేవలం తెలంగాణ ఒక్కటే విషయం. మీరు తప్పితే మాకు ఇంకొక ముఖ్యమైన వాళ్ళు లేరు, మీరు తప్పితే ఇంకొక ఆలోచన ఉండదు. మీకు అందరికీ తెలుసమ్మా, ఇంతమంది తండావాసులు మా అక్క చెల్లెలు వచ్చిండ్రు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 2 సార్లు ఎన్నికలలో చెప్పిన వాళ్ళు, మేము తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాం, తండాలని గ్రామ పంచాయతీలు చేస్తాం, ఆత్మగౌరవంతో పాలన జరగాలి, మా తండాలో మా రాజ్యం ఉండాలి అని కథలు చెప్పింది. కానీ పని చేయలేదు. అదే టీఆర్ఎస్ పార్టీ ఒకటేసారి చెప్పింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పినట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 3,000 మంది గిరిజన సోదరులు సర్పంచులుగా ఉన్నారంటే, ఆత్మగౌరవంతో అధికారం చెలాయించేటటువంటి పరిస్థితిలో ఉన్నారంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కమిట్మెంటు, కేసీఆర్ గారి యొక్క ఆలోచన వల్ల అని మీ అందరినీ కూడా కోరుతున్నాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనులకు తెలుసు, సేవాలాల్ జయంతి ఎవరు అధికారికంగా చేయలే. మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సేవాలాల్ జయంతి వాళ్ళు అధికారికంగా చేస్తున్నాం. ఆ విషయాన్ని దయచేసి అందరం గమనించుకోవాలి. అంటే పరిపాలన వేరు, డబ్బులు ఇవ్వడం వేరు, అభివృద్ధి చేయడం వేరు. కానీ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అన్నదే మన తెలంగాణ నినాదం. ఇగో ఆత్మగౌరవం నిలబెట్టాలంటే ఏం చేయాలి? తండాలు గ్రామ పంచాయతీలు చేయాలి. ఆత్మగౌరవం నిలబెట్టాలంటే ఏం చేయాలి? సేవాలాల్ జయంతి అధికారికంగా చేయాలి. అదేవిధంగా రేపు భారతదేశంలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే ఏం జరగాలి? టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. మీ అందరికీ తెలుసు, బీజేపీకి ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం జరుగుతుంది, కాంగ్రెస్కు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అవుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది అన్న విషయం మీ అందరు కూడా చూసిండ్రు, గమనించిండ్రు. మీ అందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాకు పరీక్షనే, మీకు పరీక్షనే. గమనించుకోవాలా, ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ మా బడా భీమ్గల్లో మా సోదరిమణులు చాలా మంది ఉన్నారు. నాకు చాలా సంతోషం. మన బడా భీమ్గల్ గ్రామంలో 1260 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు 1260 మందికి ఇస్తే అందులో సగం 650 మంది మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు, వాళ్ళకే పెన్షన్ వస్తుంది. నాకైతే కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా కూడా. ఎందుకంటే అంతకుముందు ఎవరు పట్టించుకోలే, ఎవరు అడగలే.
ఆంధ్రాలో ఉండరు బీడీలు చేసేటోళ్ళు, అడగలే వాళ్ళు ఎవరు మనని. తెలంగాణ రాగానే ఇగో ఇదే ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో ఇదే భీమ్గల్ మన బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్లో కేసీఆర్ గారు ఆనాడు ప్రకటన చేసింది బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇస్తామని. మీరు ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఇవాళ 5 లక్షల బీడీ కార్మికులకు ఆసరాగా నిలుస్తున్నారంటే కేవలం అది బాల్కొండ ప్రజల దయ అని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి మా బీడీ కార్మికుల అక్క చెల్లెలకు ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. మే 1వ తారీఖు నుంచి అది 2000 జరుగుతుంది. ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ ఎత్తుకుంటున్నటువంటి మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదేవిధంగా మరి మన తండాలకు పోయినా గ్రామాలకు పోయినా ఎక్కడికి పోయినా మమ్మల్ని అడిగినారు 65 ఏళ్ళు అవుతుంది పెన్షన్ ఇవ్వడానికి, మరి ఇవాళ రేపు తినే తిండికి శాతనైతే లేదు, జర వయసు తక్కువ చేయండి తొందరగా పెన్షన్ ఇవ్వండి అని అడిగితే అది కేసీఆర్ గారికి చెప్పినాం. చెప్తే వారు నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్ళు కాదు 57 సంవత్సరాల నుండే పెన్షన్ ఇవ్వడం అనేది ప్రారంభిస్తూ ఉన్నాం. దాంతో మన గ్రామంలో చాలా మందికి కూడా లాభం జరుగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకొక 300-400 మందికి మన బడా భీమ్గల్లో కూడా పెన్షన్లు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇవాళ ఇంకొక విషయం కూడా మనం అనుకోవాలి. బీడీ కార్మికులు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరికీ పెన్షన్లు రాలే. పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరూ అడిగినారు కట్ ఆఫ్ డేట్ తీసేసేయండి అక్క, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వమని అడిగినారు. మరి కేసీఆర్ గారు పాపం బోలా శంకరుడు, ఆయన అడుగుడే ఆలస్యం, అందరికి ఇస్తారు. అందుకే ఆయన అడిగినాం పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారంటే పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క బీడీ కార్మికురాలికి పెన్షన్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి చెప్పిండ్రు. మే 1వ తారీఖు నుంచి అది కూడా అమలు అవుతుందని చెప్పి నేను చాలా సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఉన్నారా ఆ పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళు? పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారా? మరి సప్పట్లు కొట్టరేమే, మీరు కొడుతురా? సగం సగమే కొడుతురు, వెళ్ళుకోవాలి, ఆకలి బాగా అవుతుంది. అదేవిధంగా మరి మీ అందరికీ నేను ఇంకొక 2 విషయాలు చెప్పి తొందరగా ముగిస్తాను. ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మొన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక స్పష్టమైన హామీ ఇచ్చినాం. మనలో పేదవాళ్ళం చాలా మంది ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళం చాలా మంది ఉన్నాం. మరి అందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక కల కంటా ఉన్నాం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో. అయితే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పథకం పెట్టినాం, కొంతమందికి వచ్చినాయి, ఇంకా పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. మరి ఇల్లు లేని వాళ్ళల్లో 2 రకాలు ఉన్నారు. ఎట్లా? ఒకరు సొంతం జాగా ఉండి మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు. అటువంటి వారికి సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. ఈ మే 1వ తారీఖు తర్వాత అధికారులు మన గ్రామాలకు వస్తారు, రాసుకొని పోతారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన 5 లక్షలల్లో 1 రూపాయి కూడా మీరు తిరిగి కట్టే పని లేదు ప్రభుత్వానికి. 1 రూపాయి కూడా బ్యాంకుతో సంబంధం లేదు, చక్కగా మీకే వస్తుంది, మీరే మీ ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. అది కాకుండా ఇక అసలే జాగా లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం పెద్ద ఎత్తున చేపడతాం. మరి మీ అందరి కోసం ఇగో ప్రశాంత్ అన్నకే ఇండ్ల మంత్రి ఇచ్చిరు కేసీఆర్ సార్. ఇండ్ల మంత్రే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఇండ్లు కావాలన్నా, బస్సులు కావాలన్నా, రోడ్లు కావాలన్నా అన్ని కూడా ప్రశాంత్ అన్నని అడగాలి. మొత్తం ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా ప్రశాంత్ అన్నని అడిగేటట్టు. థ్యాంక్ యూ. అయితే ఈ అంశాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇంకా కొంతమంది ఎవరన్నా మనకేదైనా లాభం జరగలేదు, ప్రభుత్వం మమ్మల్ని చూస్తలేదు, కనిపెడతలేదు అని అనుకోకండి దయచేసి. అందరి గురించి ఆలోచన ఉన్నది. ఒక్కొక్క కుటుంబం గురించి కేసీఆర్ గారి దగ్గర వివరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి బయటపడడానికే పనిచేస్తా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, దండం పెట్టి వినయపూర్వకంగా నమస్కరించి మిమ్మల్ని కోరేది ఒకటే. ఇవాళ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఢిల్లీలో మన తెలంగాణ వాదం వినిపించడానికి ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉంటేనే మనకు అక్కడ రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోయినసారి మీరు నన్ను గెలిపించినప్పుడు నా శక్తి మేర నేను పనిచేసిన, పార్లమెంట్లో మాట్లాడినా, ఈడ గల్లీలో పనిచేసిన. ఒకవేళ మీ అందరికీ పర్వాలేదు మా కవితకుంటే బాగానే ఉంటుంది ఎంపీగా అనిపిస్తే, పర్వాలేదు మాకు అవకాశం ఇస్తే పనిచేసింది అనిపిస్తే, మళ్ళా ఈమెనే ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఈసారి వచ్చిన ఎన్నికలలో తప్పకుండా కారు గుర్తు కోటేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఇంతకుముందే నేను చెప్పినట్టు ఎన్ని ఈవీఎంలను ఉండనియండి,
ఎన్ని ఈవీఎంలను ఉండనియండి, కారు గుర్తు ఎక్కడన్నా ఉండనియండి, మీకు ఇష్టం ఉంటే తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది. అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. అదేవిధంగా మరి మా రైతన్నల గురించి చెప్పమని అంటా ఉన్నారు. ఇక రైతుల గురించి చెప్పడానికి ఒకటి కాదు, రెండు కాదు, 270 స్కీములు ఉన్నాయి. ఎన్నని చెప్పాలి నేను? కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తా. అంతకుముందు వ్యవసాయం దండగన్న ప్రభుత్వాల నుండి రైతును నిజమైన రాజును చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మొన్న ఇచ్చిన జొన్నల పైసలు కావచ్చు, ఇక ముందు ఇవ్వబోయే జొన్నల బోనస్ కావచ్చు, ఏదైనా సరే కేసీఆర్ గారు రైతన్నకు అండగా నిలబడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి మీడిసి వారు ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ పదే పదే ఈ చిట్టి పంపుతున్నారు. మాకు బడా భీమ్గల్లో ఎక్కువ మంది ఉన్నాం, గ్రూపులల్లో బ్యాంకు లేక ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బ్యాంకుల కోసం ఇదివరకే నేను మాట్లాడినా 4000 జనాభా పైబడి ఉన్న గ్రామాలు నా మొత్తం పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 97 ఉన్నాయి, 4000 జనాభా పైన. మరి వాళ్ళందరిని అడిగిన నేను బ్యాంకులు కావాలని అడిగితే బ్యాంకులో ఏమంటారు అంటే మొత్తం బ్రాంచ్ పెట్టం, కానీ చిన్న బ్రాంచ్ పెడతాం, ఇక్కడ నుంచే డబ్బు తీసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు, మరి వాళ్ళు పెడతామన్నట్లు అంటున్నారు. దానికి నేను కూడా ఏం చెప్పినా అంటే ఏదో ఒక వసతి క్రియేట్ చేయండి, ఆడవాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళడం రావడం ఇబ్బంది ఉన్నదని చెప్పినాం. సో చిన్న బ్రాంచ్ ప్రతి ఊర్లో 4000 జనాభా పైన వాళ్ళకి మీరు అడిగే కన్నా ముందే నేను మీ తరఫున లెక్కలు తీసుకొని సబ్మిట్ చేసిన బ్యాంకులకు తప్పకుండా మీ ఒక్క ఊరే కాదు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4000 పైబడి జనాభా ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఏదో ఒక బ్యాంకు బ్రాంచ్ చిన్నదో పెద్దదో పెట్టించేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ నేను చేస్తా ఉన్నా. మరి మహిళా గ్రూప్ల గురించి చెప్తున్నాం కాబట్టి చివరి అంశం ఒకటి చెప్తా. కేసీఆర్ గారికి ఒక కల ఉన్నది. ఏంటిది అది? గ్రామాలలో మనం ఉన్న దగ్గర, మనం ఉన్న ఇంట్లో కొంచెం సంపద ఉట్టియాలి. వేరే దగ్గరికి పోకుండా, వేరే మన చేతిలో లేని పని గురించి ఇబ్బంది పడకుండా ఉన్న ఊర్లో ఉన్న దగ్గర పైసా ఉట్టాలి. ఎట్లా ఉట్టాలి మరి? రైతులు పండించే పంటల్లో డ్వాక్రా మహిళలు కొనిపించి, డ్వాక్రా మహిళలతోని వివిధ రకాల వస్తువులు తయారు చేయించి వాటిని తెలంగాణ ప్రజలకు అమ్మాలనే ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. దాంతో ఏం జరుగుతుంది? రైతులు పండించే పంటకి మంచి ధర వస్తుంది. మా ఆడబిడ్డలు వస్తువులు తయారు చేస్తే ఉన్న ఊర్లో ఉన్న ఇంటికాడ చేతి నిండా పని దొరుకుతుంది, ఒక 2 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. దాన్ని తెలంగాణ బిడ్డలకు అమ్మితే మంచి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు తెలంగాణ ప్రజలకు కూడా దొరుకుతాయి. మన మొత్తం తెలంగాణలో ఈ 3 వర్గాలను కూడా దగ్గరికి తీసుకునే విధంగా ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి వచ్చే 5 ఏళ్లలో నేనైనా ప్రశాంత్ అన్నైనా వీలైనన్ని ఊర్లకు వస్తాం. ఆ అనుసంధానం సరిగ్గా జరిగి డ్వాక్రా గ్రూప్ ఆడబిడ్డలందరికీ కూడా కొంత జీవితంలో అదనపు ఆదాయం సమకూర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మరి అన్ని విషయాలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, ఏం చేయాలనేటటువంటి నిర్ణయం మీ విఘ్నత, మీ ఇష్టం, మీ దయ దీనికి వదిలేస్తూ మరి వచ్చేటటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నేను కారు గుర్తు మన గుర్తు కాబట్టి మీరు ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఒళ్ళైతుంది నాకు బడా భీమ్గల్ వాళ్ళు. జై ఒకసారి చెయ్యెత్తాలే ఒకసారి అందరు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అక్క మనదేం గుర్తు? ఏం గుర్తు? జై తెలంగాణ, జై తెలంగాణ.
శౌర్యం నీ ధైర్యం, సారక్క సహనం నీ సంస్కారం, మా కోసం ఎదురుగా నువ్వు నిలబడి చెడునే శిక్షించే భద్రకాళివి.